హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరూ మరొక టప్పర్వేర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. పాపకు మ్యారేజ్ అయినప్పుడు సారీ పంపించాను, నేను మొత్తం టప్పర్వేర్ పెట్టి పంపించాను. ఆ వీడియో కూడా మీకు తీశాను, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. పార్ట్ 1 పార్ట్ 2గా వస్తాయి, ఎందుకంటే చాలా పెద్ద వీడియో. పదండి నాతో పాటు మీరు కూడా చూద్దరుగా నేనేం పెట్టి పంపించాను. వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా ఐటెం నచ్చితే వాట్సాప్ చేయొచ్చు. ఇవి వచ్చి కీప్ ట్యాప్ మీడియం అండి. ఇవి పాత ఐటమే, లేదంటే కలర్స్ మారాయి. చక్కగా లైట్ కలర్స్ వచ్చాయి. ఇప్పుడు లైట్ డార్క్ కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇది మీడియం అండి. ఇది ఇందులో మీరు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు ఎనీ ఐటెం పెట్టుకోవచ్చండి. ఇది ఓన్లీ ఫ్రిడ్జ్ ఐటెం. కలర్ చూడండి ఎంత బాగుందో. వీడియోలో ఎలా కనబడుతుంది కానీ ఇక్కడ బయట మాత్రం చాలా బాగుందండి కలర్ వచ్చి. ఇది మీడియం అండి. దీని తర్వాత నెక్స్ట్ చిన్న సైజు ఉంటుంది, స్మాల్. ఇది స్మాల్. ఇది ఎల్లో. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఎల్లో, బ్లూ, పర్పుల్ కలర్. ఇది కూడా చాలా ఈజీ అండి. ఇది సీల్ పెట్టడం, సీల్ తీయడం కూడాను. ఎందుకంటే వెనకాల బేస్ పైన సీల్ వచ్చి ఎక్స్ట్రా పెట్టాడు ఇది, అందుకే ఇది కొత్త మోడల్. ఇది పాత ఆటలకైతే సీల్ ఇలా ఇలాగే రెక్టాంగిల్లో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కలర్స్ దింపాడు, అలాగే మోడల్ కూడా దింపాడు. క్వాలిటీ కూడా ఇందులో షైన్ వచ్చిందండి. పైన పాత అయితే మామూలు ప్లెయిన్ ఉండేది, ఇప్పుడు చిన్నగా లైట్గా డిజైన్గా షైన్ ఉంది ఇందులోను. ఇది నైఫ్ అండి. ఇది చాలా షార్ప్. ఇది కాస్ట్లీ కూడా అంతే ఉంటుంది. ఇది వచ్చి 1200 పైనే. చాలా షార్ప్ అండి ఇది, అందుకని ఒక నైఫ్ కూడా తీసుకున్నాను పాపకి. చాలా అసలు షైన్ అనేది చాలా సంవత్సరాలు వాడుతున్నా, దీని షార్ప్నెస్ అసలు తగ్గలేదు. 1200 అండి ఇది. ఇప్పుడైతే చాలా రేటు పెరిగాయి. ఇది వచ్చి స్కూల్కి వెళ్తానని చెప్పాను కదా, ఈ టంబ్లర్లో మజ్జిగ కానీ, పెరుగు కానీ, పప్పుచారు, ఎనీ ఐటమ్స్. ఎందుకంటే మాకు లీక్ అవ్వదు కదా, ఎట్లా పెట్టినా బాక్స్ సీల్ పెట్టేసేసి ఎట్లా పెట్టినా పక్కకు పెట్టినా ఎలా పెట్టినా ఇందులోంచి అస్సలు లీక్ అనేది బయటికి రాదు. ఈ టంబ్లర్స్ కూడా ఎలా వాడాలో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. కొత్త వారికి ఎవరన్నా కావాలితే ఐ బటన్ చూడండి. ఓకే, ఇది కూడా ఫ్రిడ్జ్ ఐటమే అండి. ఈ ఐటమ్ వచ్చి ట్రాపికల్ కప్స్ అంటాం వీటిని. మన దగ్గర మిగిలిపోయిన పెరుగు, కూరలో పచ్చళ్ళు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఇలా మీరు చూస్తున్నప్పుడే ఊహించండి, ఫ్రిడ్జ్లో అలా పక్కన సర్దితే ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించదు, ఫ్రిడ్జ్లో కూడా చక్కగా నీట్గా కనబడతాయి. ఎవరైనా ఫ్రిడ్జ్ ఇలా ఓపెన్ చేయగానే చాలా బాగా నీట్గా ఉందండి, మీ ఫ్రిడ్జ్ బాగా సర్దుకున్నారంటారు. ఇవి ట్రాపికల్ కప్స్ అండి. ఇది వచ్చి ఎస్ఎస్ బౌల్. ఇందులో చాలా రంగులు వస్తాయి. ఇది 1 కేజీన్నర. ఇప్పుడు నేను సూపర్ స్టోర్ దోసల రుబ్బులు చూపించాను కదండి, అది పిండి అడుక్కు వచ్చేసరికి కొంచెం పులుస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాంటి బాక్సులు 1-2 పెట్టుకుంటే ఆ పిండి మళ్ళీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు మీ పిండి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మీకు పులుపు అనేదే రాదు. అందుకే ఒక్కొక్కసారి నేను నెక్స్ట్ వీడియో ఓన్లీ లిడ్స్ అంటే మూతల మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సీల్స్ మీద చాలా మంది అడిగారు, ఏ డబ్బా ఏ సీల్ దేనికి ఉపయోగం, ఎలా తీయాలి, అది ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలని. నెక్స్ట్ వీడియో ఈ వీడియో అయిన తర్వాత మీకు ఓన్లీ సీల్స్ మీద వీడియో చేస్తాను. నేను ఆల్రెడీ చాలా మంది దగ్గర టప్పర్వేర్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి అది యూజ్ అయ్యే వీడియో వస్తుంది మీకు నెక్స్ట్.